ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి దానికి ప్రత్యక్ష నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ప్రజలు దాన్ని మర్చిపోలేరు. ఎవడు బిజీలో ఆడు ఉంటాడు ఈ రోజుల్లో, ఎవడు స్కెడ్యూల్ వాళ్ళవి, ఎవడు బిజీ వాళ్ళవి. కానీ ఇలాంటివి మాత్రం ఎప్పుడు మర్చిపోరు. ఆ మర్చిపోలేదు కాబట్టి ఈరోజు 11 సీట్లకి తీసుకొచ్చి కూర్చోపెట్టారు అన్నది నిజం. ఇంకా చివరంకానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఆయన ఆవేదన నమస్కారం పెట్టుకెళ్ళిపోయారు. మరి వంశీ గారు భువనేశ్వర్ గారి గురించి ఏం మాట్లాడారో చూసాం, ఆవిడ ఆవేదన చూసాం. నిలువెత్తు మనిషి, సీనియర్ నాయకుడు, రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి రప్పించుకున్న విజనరీ ఉన్న నేత, వయసులో కూడా ఆయన చిన్న కుర్రోడు ఏం కాదు, వయసు కన్నా విలువ ఇవ్వాలి. అలాంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని మాటలు పడి ఉంటాడు, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు, ఆయన ఎన్ని కష్టాలు పడి ఉంటారు. ఎన్టీఆర్ గారు పార్టీని ఈయన హ్యాండిల్ చేసి, ఈయన టేక్ ఓవర్ చేసో లేకపోతే ఈయన తీసుకుండో ముందుకు నడిపించడం అన్నది చాలా 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 కష్టం. ఇది చరిత్ర, ఒకసారి చదవండి. ఎన్టీఆర్కు ఉన్న లైసీ ఎలాంటిదో, ఒక దేవుళ్ళ పూజించేవాడు ఆయన్ని. సామాన్యమైన వ్యక్తి కాదు అతను, యుగ పురుషుడు అంటారు. కాంగ్రెస్, అసలు బలమైన కాంగ్రెస్ కంచు కోటను తెలుగువాడి ఆత్మ గౌరవం అనే ఒక్క నినాదంతో షేక్ చేశాడు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళనే షేక్ చేసిన ఘనత ఉన్న లీడర్, యుగ పురుషుడు. చాలా తక్కువ మంది ఇలాంటి వాళ్ళు పుడుతుంటారు. వాస్తవం, రాజకీయాలు పక్కన పెట్టండి, ఎన్టీఆర్ లాంటి వాడు అంత నిబద్ధతతో, అంత ఖచ్చితంగా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఒక గొప్ప పాలన చేసి పేదలకందరికీ కూడా ఆరాధ్య దేవుడయ్యాడు, యుగ పురుషుడయ్యాడు, భగవంత్ స్వరూప నందమూరి తారక రామారావు అన్నట్లుగా ఉండేది. సో అలాంటి పార్టీ నుంచి వచ్చి ఈరోజు ఇప్పటికీ కూడా పార్టీని నడిపించుకుని ఈ వయసులో కూడా యువకుల్లాగా ముందుకు సాగుతున్నారంటే ఇలాంటివి ఆదర్శంగా తీసుకోవాలండి. మీరు ఆయన విధానాలని వ్యతిరేకించండి, కానీ ఆయన పట్టుదల, కృషిని మాత్రం ఖచ్చితంగా ఆదర్శంగా ప్రతి రాజకీయ నాయకుడు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందులో మంచి తీసుకోవడంలో తప్పులేదు. మీ నాన్నగారిని చూసి ఎంతమంది రాజకీయ నాయకుడు అవ్వలేదు? అదేం తప్పేంటి? మంచిని తీసుకుంటే తప్పులేదు, చెడుకు దూరంగా ఉన్నా తప్పులేదు. సో ఆయన్ని ఎంత దారుణంగా ఏడిపించారు, అది ప్రతి ఒక్కరి మనసులోని కూడా చెరిపినా చెరగదు. రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా షేక్ చేసిన వీడియో అది. ఇప్పటికి కూడా నాకు చూపించడం ఇష్టం లేదు, కానీ ఎందుకు ఈ సందర్భం వచ్చింది, ఈ నోటు దూల వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎలాంటి పరిస్థితులు వస్తాయి, రాజకీయ నాయకులు ఇప్పుడు కన్నా సరే కాస్త అదుపు చేసుకుని, కాస్త తాళం వేసుకుని ఉంటారు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆవేదన, కన్నీరు పెట్టిన ఆ వీడియో ప్లే చేయండి. ఇదే కదా వైఎస్ఆర్సీపీ పతనానికి పునాది, మొదటి ఇటుక. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి పెద్దగా ప్రజలు పట్టించుకోలేదు. కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని చూశారు. మూడో కంటికి తెలియకుండా ఓట్లేశారు. వాస్తవం, గత ఎన్నికల్లో ఎవరు ఊహించలేదు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఇచ్చి పథకాల మీదే ఉన్నారు. మా ఎస్సీలు ఓట్లు వేసేస్తారు, మా బీసీలు ఓట్లు వేసేస్తారు, మా ఎస్టీలు ఓట్లు వేసేస్తారు, ఇంకా మన ఎవడో పట్టించుకునేవాడు లేదు. మొత్తం భూస్థాపితం. పవన్ కళ్యాణ్ గారు ఇంకెక్కడ అయిపోయింది,
ఇంక మళ్ళీ ఇంకా వెళ్ళి షూటింగ్లు చేసుకోవడమే. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఇంకా ఆయన మంచం మీద ఉంటాడు. ఇంకా లోకేష్ ఉన్నాడు, ఆయనకి లోకజ్ఞానమే తెలియదు, ఆయనకు ఆలే రావు, ఏబిసిడీలో అవన్నీ మేమే నేర్పాము, వాడేంటి తీసి పడేస్తాం అని విర్రవీగారు. అధికార అన్న మదం తలకెక్కించుకున్నారు. వెరసి ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు అన్నీ మీకు తిప్పి కొట్టిని మొత్తం రివర్స్ అయిపోయింది, తలకిందులు చేసేసింది. ఇప్పుడు మీరు దీన్ని కాపాడుకోవాలి అంటే చాలా 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 కష్టపడాలి. ఎందుకంటే అంత వ్యతిరేకత ప్రజలు మీకు చూపించారు. కానీ దీన్ని మీరు వేరే రకంగా మలుచుకోండి, లేదు మాకు 40% ఓట్లు వచ్చేసినాయి, 40% ఓటు శాతంతో మనం ఉన్నాం, సీట్లు రాకపోతున్నాయి అని మాట్లాడుకోవడంలో తప్పులేదు. కానీ 40% ఓట్ బ్యాంక్ని నిలుపుకుని దాన్ని 50-55% తీసుకెళ్లే విధంగా మీ చర్యలు ఉంటాయా? ఎందుకంటే మొన్న వాళ్ళు వచ్చి నిండా 2 నెలలు కాలేదు, రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి అసెంబ్లీ మానేసి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ఇది నెగిటివ్ అయింది. మీరు ఏమనుకుంటున్నా పర్వాలేదు, మీకు అది ప్లస్ కావచ్చు కొంతమందికి. కానీ ఇదేంటి ఈయన 2 నెలలు కూడా అవ్వకుండా 6 నెలలు అవనియండి, 1 సంవత్సరం అవనియండి, ఇంకా చాలా సమయం ఉంది కదండి. వాళ్ళు 5 సంవత్సరాలు వెయిట్ చేశారు, అరెస్టులు అయ్యి జైల్లో కూర్చుండి 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. పవన్ కళ్యాణ్ పడరాని మాటలు పడి ఒక విలాసవంతమైన జీవితం ఆయన అడుగు పెడితే 1000 మంది తరలి వస్తారు, సభ పెడితే లక్షల మంది తరలి వస్తారు. ₹1 తీసుకోకుండా, ఒక్క టీ ఇప్పించకుండా ఎవడో ఇవ్వనవసరం లేదు వాళ్ళకి, వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చులతో వస్తుంటారు. ఇంకా ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి కోట్లాది గుండెలు ఎదురు చూస్తుంటాయి. ఆయన ఎలాంటి డైలాగులు ఇస్తాడు, ఎలాంటి డ్యాన్సులు వేస్తాడని. అంత గొప్ప స్టారు రోడ్ల మీదకి వచ్చి రాజకీయం అని చెప్పి రోడ్ల మీద తిరిగే వ్యక్తి ఎన్ని మాటలు పడ్డాడండి రాజకీయాలు అనే దాంట్లోకి అడుగుపెట్టి. వాళ్ళకి ఏం తక్కువ? రాజకీయాలు లేకపోతే గడదా? బ్రతుకు తెరువు కోసం వచ్చారా? పవన్ కళ్యాణ్ గారు బ్రతుకు తెరువు కోసం వచ్చారా? లేకపోతే రాజకీయ వారసత్వం నుంచి వచ్చారా? ఆయనకేం వారసత్వం లేదే. చిరంజీవి గారి దగ్గర ఉండేదేమో ప్రజారాజ్యం పార్టీ వస్తే ఈయన ఇంకో పార్టీ పెట్టారు లేదని, అది లేదు, విలీనం చేసేసారు. వాళ్ళు వద్దనుకున్నారు, వాళ్ళ అవసరం లేదనుకున్నారు. కానీ వాళ్ళ అన్నయ్య గారు పడ్డ మాటలు ఆ రోజు పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడానికి ఒక కారణం కాదు, ప్రధాన కారణం చాలామందికి తెలిసినా తెలియకపోయినా ఇది నిజం. ఇంటర్నల్గా చిరంజీవి గారు ఆ రోజు చాలా మాటలు పడ్డారు. పార్టీని విలీనం చేయడంతో ప్రజలందరినీ ఆయన మోసం చేసినట్టు, కాపు సామాజిక వర్గాన్ని అంతటినీ కూడా అన్యాయం చేసినట్టు ఎన్ని ట్రోల్స్ చేశారు. ఆయన్ని రోడ్డు మీద పెట్టారు, వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీద పెట్టారు. అతి నీచంగా వాళ్ళ అమ్మగారిని కూడా మాట్లాడిన పరిస్థితి. సో అదంతా ఈయన కక్షగా నుంచుండి ఒక నాయకుడిలా ఎదిగాడు. అవమానాలు పడిన 18 స్థానాలు గెలుచుకుండి కోట్ల ఓట్లు సంపాదించుకున్న మెగాస్టార్, ది లెజెండ్, ఇండియాలో టాప్ స్టార్ అయిన చిరంజీవి గారే పార్టీని నిలబెట్టుకోలేకపోయారు. భయపడిపోయాడు ఆయన. ఏంటిది రాజకీయాలు ఏంటి, ఇవన్నీ మనకెందుకు, మా వల్ల కాదు, మనం హ్యాపీగా అందులోనే ఉంటే మంచిది, ఆ గౌరవం అన్న దొక్కుతుంది, గౌరవం పోతున్నది, కుటుంబాన్ని రోడ్డును పెడుతున్నారు, దేనికన్నా తెగించేలా ఉన్నారని చెప్పి ఒంటి చేత్తో స్క్రీన్ మీద 100 మందిని కొట్టేవాడిని బయటకు వచ్చి 10 మందితో ఆయన ఫైట్ చేయలేకపోయాడు. ప్రజల్లో ఏం జరుగుతున్నదో తెలియదు, రోజుకొక వార్త, ఎక్కడి నుంచి ఎలా పుడుతున్నదో తెలియదు, ఏమవుతున్నదో తెలియదు. సీట్లు అమ్మేసుకున్నారంటారు, ఇంకోటి చేశారంటారు, ఇది అంటారు, అదంటారు, మొత్తానికి దాన్ని పడుకోబెట్టిన దాకా నిద్రపోలేదు. అయిపోయిన తర్వాత ఈయన వాటిలన్నింటినీ పాఠాలుగా నేర్చుకున్నాడు. ప్రజల గొంతుకై ఉండాలి. మరొక అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద కూడా ఆయన పాజిటివ్గా ఏం లేడు. అందరూ గమనించాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ కలిపింది కూడా వీళ్ళే, వైఎస్ఆర్సీపీఏ. ఏముంది, ఆయన బీజేపీతోటే ఉన్నారు. నవేటల్లో విశాఖపట్నంలో జరిగిన అవమానం పవన్ కళ్యాణ్కి జీవితంలో మర్చిపోలేడు ఆయన. మర్చిపోలేని పరిస్థితి. ఎందుకంటే బంధించేశారు అతన్ని, హోటల్ రూమ్ నుంచి కిందకి రానివ్వకుండా నిర్బంధించారు. అంటే మామూలుగానే ఆయన ఊరుకోడు, సామాన్యంగానే.
అలాంటిది అతన్ని నిర్బంధించాడంటే ఇంక అసలు క్షమించడు. ఏమైపోద్ది, ఇప్పుడు తెగించినోడికి ఏమీ ఉండదండి. నా పిల్లం, నా పిల్లలు, లేకపోతే నా ఆస్తి, నా కారు, లేకపోతే నా వ్యవహారం అన్నవాడు కాస్త ఆచితూచి చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ నాకేం అవసరం లేదు, నేను రేపు చచ్చిపోయినా పర్వాలేదు అన్నవాడిని ఎవ్వడు ఏం పీకలేడు. నిజమేది, ఎవ్వరు ఏం పీకలేరు. ఏం పీకుతారు? తెగించున్నాడు ఆడు చావునే పోతాం రారా వచ్చి చంపరా అని నిలబడితే ఇంకేం చేస్తారండి? చంపేస్తారా? చంపి ధైర్యం ఉంటుందా? షేక్ వస్తుంది అడిగి, ఏందిరా బాబు ఇలా తేడాగా ఉన్నాడని. ఆడితో మనం పెట్టుకుంటే ఆడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏంటి, నువ్వు చచ్చిపోవడానికి సిద్ధమైతేనే ఆడితో ఫైట్ చేయాలి. నిన్ను ఊరుకుంటాడా? నువ్వు పొడుస్తుంటే ఊరుకుంటాడా? నీకు 2 పోట్లు పొడుస్తాడు. అతనికి ప్రాణం మీద భయం లేదు, రెడీ పోవడానికి, రెడీ ఏం చేయడానికైనా రెడీ. అలాగే నువ్వు సిద్ధపడితే నువ్వు అతనితో పోటీ చేయి. నేను సిద్ధపడను అంటాను అంటే అది కరెక్ట్ ఫైట్ కాదు. సో ఏమైంది, 2019లో ఒక్క సీటుకి వెళ్ళలేదు. ఆయన పోటీ చేసే 2 స్థానాలే అతను ఓడిపోయాడు. అయినా ఊరుకున్నాడా? నిలబడ్డాడు. ఈరోజు అతని సక్సెస్ మామూలు సక్సెస్సా? మీరెవరూ కూడా కల్లో కూడా సాధించలేరేమో ఫ్యూచర్. 100% ఆ ఎన్ని సీట్లు వచ్చినాయి 100కి 100% గెలుచుకోవడం అన్నది చాలా కష్టం, అంత ఈజీ కాదు. భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ అంటే మారు మోగింది. ప్రధాని మోదీ గారు కూడా 100% స్ట్రైక్ రేట్తో ఉన్నవాడు అని చెప్పి. సో ఇవి జరిగిన పరిణామాలు. దయచేసి ఆ నోటి ఆ దురదని ఆపుకుని ఇప్పటికైనా ఒక మంచి రాజకీయాలకి మనం పునాదులు వేయడానికి చూడండి. రానున్న తరానికి కూడా. ఇప్పుడు వాళ్ళ కక్షలు వద్దంటున్నారు, ప్రతీకారాలు వద్దంటున్నారు, ప్రశాంతమైన పాలన సాగిస్తామంటున్నారు. మీరు రెచ్చగొట్టకండి. ప్రశాంతంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ రండి. నిజంగా మీరు తప్పులు చేస్తే శిక్షలు పడతాయి, స్వీకరించండి, తప్పేమీ లేదు. మళ్ళీ తర్వాత ఆ సింపతీలు మీరే గెయిన్ చేయండి, రేపు వెళ్ళండి, మళ్ళీ అధికారంలోకి రావడానికి ట్రై చేయండి. అదేమీ కాదు ఈ రకంగానే మాట్లాడతారు అంటే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి అయితే వీళ్ళలో ఉండదు. ఈరోజు ఈ స్థానానికి, ఈ ఇబ్బందికర పరిస్థితులకి, ఈ దుస్థితికి రావడానికి మీరు చేసుకున్న తప్పులు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఆలోచించాలి. ప్రతిపక్షం అన్నది ప్రజాస్వామ్యంలో ఉండాలి, లేకుండా ఎవరో ఒకలే రాజ్యం వెళ్ళడానికి కాదు. ప్రశ్నించే గొంతుకంటూ ఉండాలి. ఆ గొంతుకు అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఆ గొంతుకుతో ముందుకు సాగండి. ఇంకా కక్షలతోటో లేకపోతే నేను ఇంకా మహారాజునో లేకపోతే ఇంకా నేనే పదవిలో ఉన్నాను అనుకుంటూ ఎవరు సలహాలు ఇచ్చినా దాన్ని పక్కన పెట్టండి. మీరు చాలా తెలివైనోడు, మీరేం అమాయకులు ఏం కాదు, చేతకాని వాళ్ళు ఏం కాదు, కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీనే ఎదురెడ్డి ఒంటి చేత్తో ఈరోజు ఇంత సక్సెస్ని సొంతం చేసుకున్న ఘనత మీకు ఉంది. అవన్నీ ఒకసారి నెమరు వేసుకోండి. ఒక మంచి రాజకీయాలకి తెరచేయండి. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా అడుగులు వేయండి కలిసి. ఏమీ తప్పులేదు. ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఆదరిస్తారు. లేదు నేను ఇలాగే ఉంటాను, నా టీం ఇలాగే ఉంటాము, మాకు నచ్చినట్టు మేము మాట్లాడతామంటే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. ఇంతకంట ఎందుకంటే ఇప్పుడు చరిత్ర అంతా మనం తవ్వి వెలికి తీసి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు కాబట్టి లేటెస్ట్గా జరిగిన అంశాలని ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం, ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో కోట్లాది రూపాయలు బటన్ నొక్కి ఆయన ప్రజల ముందుకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడే విధంగా ఆయన పాలన సాగించారు. సో ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. తక్కువ మార్జిన్ తోటైనా సరే ఆయన మ్యాజిక్ ఫిగరు సాధిస్తారు, మ్యాజిక్ ఫిగరు కొడతారు. ఇది సర్వత్రా అందరూ భావించింది. కానీ అనూహ్యంగా ఊహించిన విధంగా దారుణమైన ఓటమి, దారుణం కంటే అతి దారుణమైన ఓటమి ఈరోజు మూట కట్టుకోవాల్సి వచ్చింది వైఎస్ఆర్సీపీ. ఎందుకయ్యా ఇంత దారుణమైన ఓటమి అంటే కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు కర్ణుడు చాలా బలమైనడు. అర్జునుడు కూడా కర్ణుడి ముందు నిలబడలేడు. సో అంత పవర్ఫుల్. కానీ ఆయన ఎంచుకున్న దారి, ఆయన ఎవరితోటి స్నేహం చేశారు, ఏ టీములో ఆయన ఉన్నాడు, సో ఇవన్నీ కూడా ఆ కర్ణుడికి శాపాలుగా మారినాయి. కర్ణుడు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు కూడా. కానీ తప్పని పరిస్థితులు, ఏదో చెవిలో జోడిగల గీ 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 అని కొంత పెడుతుంటే మనం చాలాసార్లు చూస్తుంటాం మేక కథలు అవిని.
సో ఏదైనా చేయగలరు, మసిపూసి మారేడుగా చేయగలరు. ఒక ముగ్గురు నలుగురు కలిపి ఇది కాదు అది తుమ్మిని అమ్మి చేయొచ్చు. సో ఆ రకంగానే వైఎస్ఆర్సీపీలో ఒక టీం తయారైంది 2019 నుంచి 24 వరకు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. బయట వస్తున్న టాకు సర్వత్రా వినిపిస్తున్నది ఇదే. జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి, ఆయన దగ్గర పదవులు తెప్పించుకోవడానికి మాట్లాడిన మాటలు. వీటిని డైరెక్ట్గా చెప్పాలి అంటే వాడుక భాషలో నోటి దూల మాటలు, దురద అందం. జర్నలిస్ట్గా అలాంటివి నేను అనడం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. నోటి దురద. సో ఈ నోటి దురద మాటలు ఈరోజు 11కి తీసుకొచ్చినాయి. ఒక బలమైన 151 నియోజకవర్గాలని కైవసం చేసుకుని సింగిల్ హ్యాండ్తో కైవసం చేసుకున్న వ్యక్తి ఈరోజు 11కి సీట్లతోటి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ 11 మందిలో డబుల్ డిజిట్ ఉంటుందో సింగిల్ డిజిట్ ఉంటుందో తెలియదు. ఎందుకంటే 5 సంవత్సరాలు తట్టుకుని నిలబడలేరు. అంత పవర్ఫుల్ 164 సీట్లతో ఉన్న ఆ పార్టీతోటి పోటీ చేయలేరు. సో ఏం చేయాలి? అసెంబ్లీకి వెళ్ళాలా? వెళ్ళలేరు. వెళితే ఊరుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరు. ఎందుకు ఊరుకోరు అంటే గత అసెంబ్లీ సెషన్స్ మనకు చూస్తే ఆ చరిత్ర అంతా కనిపిస్తుంటుంది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు విచ్చలవిడిగా, అసలు ఒక వయసుకి విలువ లేదు, ఒక సభకి విలువ లేదు, కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారన్నా పట్టించుకోరు. అతి జిగుప్సాకరంగా, అతి అసహ్యంగా, అతి నీచంగా, అంటే ఇది మాట్లాడడానికి ఇంక పదాలే ఉండవు డిక్షనరీలోని. అంత దారుణమైన అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో బడి తెగించారు. అది ఎవరు చేసినా తప్పే. ఈసారి అసెంబ్లీ సెషన్స్ నడిచినప్పుడు వీళ్ళు చేసినా తప్పే. తెలంగాణలో కూడా మనం చూసాం, దానం గారు ఆయన మాట్లాడడం అంటే అసలు ఎటు తీసుకువెళ్తున్నారు? రాజకీయ నాయకులు అంటే ఏమైనా కొమ్ములు ఏమైనా కొత్తగా వస్తాయా? వాళ్ళు ఏది చెప్తే అది వినాలా? వాళ్ళు ఎవరిని తిడితే వాళ్ళు పడాలా? ఎవరిని కొడితే వాళ్ళు భరించాలా? ఎవడ జాగీరిది? నీకు ఆ పదవి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి భిక్ష? వాటర్ భిక్షది. ఎస్, సరే, నువ్వు ఇచ్చే తాయిలాలు అవనియండి, లేకపోతే మీరు ఇచ్చే ఆ బుడ్డులు అవనియండి, లేకపోతే మీరు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లు అవనియండి, వాడికి ఆశపడి కొంతమంది చేయొచ్చేమో ఓట్లు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు దయచేసి మీకు వేస్తే, అందులో వేస్తే, ఈవీఎంలో నొక్కితే మీకు ఈ బతుకు. లేకపోతే నువ్వు ఎక్కడున్నావు, నీ తరతరాలు ఎక్కడున్నాయి, నీ సామ్రాజ్యం ఎక్కడుంది? ఏమైంది సామ్రాజ్యం అంతా? చరిత్ర కనిపించట్లేదా? సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ, గాంధీలో ఒక ఏలిన పార్టీ ఈరోజు ఏమైంది? 2 సార్లు ఓటమి పాలి. గాంధీ వారసుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు పార్టీ నిలబెట్టుకోలేని పరిస్థితి. 2 స్థానాలున్న బీజేపీ ఈరోజు దేశాన్ని 10 సంవత్సరాల నుంచి వెళ్తుంది, ఇంకొక 5 సంవత్సరాలు వెళ్తుంది. ఇంకా తర్వాత పరిస్థితి ఏమో తెలియదు, 29 ఎలా ఉంటుందని. సో ఏది శాశ్వతం? అందరూ చదువుకున్న వాళ్ళే, ఎంతో కొంత విజ్ఞత కలిగిన వాళ్ళే కదా. మనుషుల్లా కాకుండా వేరే జాతి నుంచి వచ్చిన వాళ్ళలాగా, వేరే గ్రహాంతర వాసుల్లాగా, లేకపోతే వేరే అనడానికి కూడా నాకు చాలా చెప్పలేకపోతున్నాను, వర్ణించలేకపోతున్నాను వీళ్ళు గొప్పతనాలు, వీళ్ళు నోటు దురద మాటలోని. అది ఎవరు చేసినా, తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసినా, బుద్ధ వెంకన్న గారో, లేకపోతే అచ్చెన్నాయుడు గారో, లేకపోతే ఇంకొకరో వాళ్ళు చేసినా తప్పే. కానీ దానికి 4 గంటలు రెట్టింపు అయిపోయింది సభ 2019 నుంచి 24 వరకు. మేమనేది ఏంటంటే ఇప్పటికైనా ఆపండి. 14 నుంచి 19 వరకు మీకు అవమానాలు జరిగినాయన్నారు, ఆ కక్షలన్నీ తీర్చుకున్నారు. 19 నుంచి 24 వరకు వాళ్ళు తీర్చుకున్నారు. సరే, ఇప్పుడైనా ఒక మంచి సభకి, సాంప్రదాయాలకి, విలువలకి కట్టుబడి ఉందాం. గత అసెంబ్లీ సెషన్స్ చూడండి, మహామహులందరూ కూడా ఎంత ఔన్నిత్యంతో, ఎంత స్నేహపూరితంగా ఉన్నారో. ప్రజల కోసం మీ వాయిస్ వినిపించండి, ఎవరు కాదంటారు. వాళ్ళ కోసం మీరు పోరాడండి, మీ వెనకాతలు ఉంటారు.
కానీ పర్సనల్ కక్షగా తీసుకుండి రాజకీయ పరంగా ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా చాలా దారుణమైన అంశం. మీకు చాలా బయటలు నేను వినిపిస్తాను సుదీర్ఘంగా. ఇది మనం ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత కాలర్ ఎగరేసిన తిరిగిన నాయకులందరూ కూడా ఈరోజు పటాపంచలు అయిపోయారు, పరారైపోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, అండర్ గ్రౌండ్కి పరుగులు పెడుతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి? ఏం చేశారు? హత్యలు చేశారా? మానభంగాలు చేశారా? ఏం చేశారని పాడిపోవాలి? ఆ నోటి దురద. ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు రిపీట్ అవుతుంది. మీకు కర్మ రిపీట్స్, కర్మ రిపీట్స్. ఏది ఎవరిని వదిలిపెట్టదు, ఎవరా తప్పు చేసినా సరే. ఇందులో భాగంగా మొదటి అంబటి రాంబాబు గారిని ఒకసారి చూద్దాం. అంబటి రాంబాబు గారు బయట ప్లే చేయండి పీసీఆర్. గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది అంబటి రాంబాబు గారు. ఆయనది ఏదో ఓ ఫోన్ వైరల్ అయ్యింది. అది ఎవరు వైరల్ చేశారో ఏం చేశారో ఏదో అరగంట గంట ఏదో సుకన్య ఏదో పేర్లు ఇవన్నీ ఎందుకులేండి, నీకు అయిపోయిందని మళ్ళీ ఇప్పుడు ఆయన గురించి చెప్పడం అని కాదు. కానీ జరిగిన ఘటనలో మీ ఓటమికి, మీ దారుణమైన ఈ దుస్థితికి కారణాల గురించి మాత్రమే మనం ప్రస్తావిస్తున్నాం. ఆయన ఆ రోజు ఎవరో మాధవరెడ్డి గారిని వీళ్ళని ఇన్వాల్వ్ చేసి నిండు సభలో మన కుటుంబ సభ్యులను ఎందుకండి లాగుతారు? నీకేమైనా పగ ఉన్నది, కోపం ఉన్నది, ఆ రోజు నువ్వు తీర్చుకో. అది కూడా తప్పే, అది కూడా తప్పే. సరే ఇంక నీకు ఆగదు, ఆ దురద ఆగదు. దురద ఉన్నప్పుడు ఏం చేయాలి? గోక్కోవాలి. ఆ నాలికి దురద పెట్టినప్పుడు ఎవరినో అనాలి, అనియాలి. అనేశారు. ఆడపిల్లలను కూడా తీసుకొస్తారా? తల్లి వయసున్న వాళ్ళని కూడా రోడ్డు మీదకి లాగుతారా? ఎవరెవరికో లేనిపోని సంబంధాలన్నీ అంటకడతారా? ఇదేమి సంస్కృతి? ఇన్ని కోట్ల మందికి మీకు ప్రతినిధులండి. ఒక మీ ఇంటికి కాదు కదా మీరు ప్రతినిధి, మీ ఇంటికి కాదు మీరు యజమాని. ఒక రాష్ట్రంలో కోట్లాది మందికి మీకు అధికారం ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి మీకు సకల సౌకర్యాలు అందించి మంచి మంచి కాన్వాయ్లు, మంచి మంచి వెహికళ్ళు, ఒక మంచి ఆఫీసులు, ఎక్కడికి వెళ్తే అక్కడ సెల్యూట్లు కొట్టే పోలీసు రక్షణ భటులు మీ రక్షణకి. సో ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇన్ని కోట్ల మందిలో ఎంతమందికి వస్తుంది రాజకీయ నాయకులకి? ఆ 175 మందికే కదా, ఆ 25 మందికి అంతేనా? మరి అది కూడా మీరు నిలబెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి చేస్తామంటే ఇది తగునా? నెక్స్ట్ రోజా గారు, మహిళ రోజా గారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి నటి, గొప్ప నటి. చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, నాగార్జున గారితో, మహామోహులతో అప్పట్లో వెండి తెరని వేలిన క్వీన్ ఆవిడ రోజా. రాజకీయాల్లోకి వచ్చేసరికల్లా అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. అక్కడ ఉన్నంతకాలం ఏం లేదు, అందరూ ఆవిడని ఆరాధించేవారు. తమ అభిమాన హీరోయిన్లాగా గుండెల్లో పెట్టుకుని చూసుకునేవారు. అమ్మ మా రోజమ్మ, మా రోజమ్మ అని. కట్ చేస్తే రాజకీయాల్లోకి వస్తే అన్నీ పోయినాయి. ఈరోజు గౌరవం ఉందా? ఈరోజు ప్రశాంతంగా బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఎందుకు రావట్లేదు? ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు? ఇలా చిటికేస్తే చెలరేగిపోయేవారు, కట్ చేస్తే ఏమైంది? 5 సంవత్సరాలు మీరు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడే పరిస్థితి ఈరోజు ఉందా? ఎందుకు మాట్లాడకూడదు? మీరు ఓడిపోతే మాట్లాడకూడదా? గెలిస్తేనే మాట్లాడాలా? ఓడిపోయిన వాళ్ళకి మాట్లాడే హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ మీరు చేసిన తప్పులు ఈరోజు మీకు శాపాలుగా చుట్టుముట్టాయి. మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడితే ఎత్తేస్తారు. మీ భాషలే అవి, మీ భాషలే అవి, ఎత్తేస్తారు. చాలా దారుణంగా ఇష్టం వచ్చినట్లుగా వాడు వీడు ఎంత బరి తెగింపులుగా మాట్లాడారు అంటే ఈ 11 సీట్లు రావడానికి కారణం ఇది. ఆ రోజు వాళ్ళకి 23 సీట్లకు పరిమితం అయినప్పుడు కూడా ఇదే మాట్లాడాం మేము. అప్పుడు చేసిన తప్పులు ఆయనకి ప్లస్ అయినాయి. అదన్నా మీరు గుణపాఠాలుగా నేర్చుకోవాలి కదా.
మరొక అంశం ఏంటంటే రోజా గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆవిడ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చిన ఆవిడ, టీడీపీ మహిళా అధ్యక్షురాలు చేసిన ఆవిడ. ఒక్కసారిగా పార్టీ మారి కండువా మారితే అన్నీ పోతాయా? లోకేష్ ఎవడో తెలియదు, చంద్రబాబు ఎవరో తెలియదు, భువనేశ్వరి గారు ఎవరో తెలియదు. అప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు అమ్మ అమ్మ, సారు సారు, బాబు బాబు అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బూతులు అయిపోతాయి. అవి బాబులు కాస్త బూతులు అయిపోతాయి, సార్లు కాస్త ఎవడరా అయిపోతాయి, అమ్మలు కాస్త ఈ అమ్మలు అయిపోతాయి. చాలా బాధగా ఉంది, ఇలా మాట్లాడడానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకు అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఇంత దారుణమా? ఆ క్షణిక పదవి కోసమా? 5 సంవత్సరాల ముచ్చట కోసమా ఇవన్నీ? ఒకసారి ఆవిడ బయట ప్లే చేయండి. కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వీడియోలు కూడా మీరు చూడొచ్చు అధ్యక్ష. అలాగే వర్ధంతికి జయంతికి కూడా తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాగే తాను నించున్న కాన్స్టిట్యున్సీని మంగళగిరి అని పలకలేక మందలగిరి అనే ఒక మందబుద్ధి గల కొడుకుని కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం చాలా సిగ్గుచేటు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, నిన్న చాలా ముఖ్యమైన విషయము మహిళా భద్రత బిల్లు గురించి మాట్లాడుతుంటే ఉల్లిపాయల దండలేసుకొని అచ్చెన్నాయుడు అయితే ఇంత పెద్ద ఉల్లిపాయ ఆయన సైజు ఒకటి ఎత్తుకొని వచ్చాడు అధ్యక్ష. అది ఎక్కడి నుంచి తెచ్చాడో నాకు చెప్పాలి అధ్యక్ష. అది హెరిటేజ్ నుంచా, రైతు బజార్ నుంచా, అది ఎంత కొన్నాడు? చాలా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళు నిన్న చేసిన హడావిడి చూసి ఈ రోజు డిస్కషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు టైం ఇస్తే ఆ టైంలో వీళ్ళంతా బయట తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం. అప్పుడే నాకు అనిపించింది అధ్యక్ష, వీళ్ళకి ఉల్లిపాయల కోసం రాలేదు, ఎర్రగడ్డ నుంచి వచ్చారు, కేవలం లొల్లి చేయడానికే వచ్చారు అనేది స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష. ఇది రోజా గారు. లోకేష్ గారిని కళ్ళ ముందు చూసిన వ్యక్తి ఈమె. ఆయనతో మాట్లాడడానికో ఆయన చూడడానికో పరితపించిన వ్యక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆయన సీఎం, చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. సో ఆ టైంలో ఆవిడ చాలా వెంపర్లాడు ఉంటారు వాళ్ళు కృపా కటాక్షం కోసం. ఖచ్చితంగా ఎవరన్నా అంతే కదా, సీఎం ఉన్నప్పుడు వాళ్ళ కొడుకునో లేకపోతే వాళ్ళు మిస్సెస్నో వాళ్ళ సిస్టర్నో ఎవరినన్నా సరే తిరిగి వాళ్ళ స్వార్థం కోసం అవనియండి, లేకపోతే వేరే అంశాల కోసం అవనియండి, లేకపోతే మహిళ కదా, యాజ్ ఏ మహిళగా ఆ అభిమానం ఉంటుంటుంది. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతోటి వాళ్ళ అబ్బాయిలతోటి చనువుగా ఉండొచ్చు, అమ్మ అమ్మ అని పిలవచ్చు. ఈరోజు పదవి వచ్చినంత మాత్రాన మనకేదో ఎమ్మెల్యే అయిపోయామో మినిస్టర్ అయిపోయినంత మాత్రాన మందబుద్ధిగాడు ఆడికి పలకడం చేత కాదు. మీరేమన్నా తెలుగు యూనివర్సిటీలో పట్టాలు తీసుకుంటూ వచ్చారా? ఈ నాయకులందరూని మాట ఒక్కొక్కసారి తులుతుంది, ఒక్కొక్కసారి తప్పుగా మాట్లాడతాం, పదాలు రాంగ్ అవుతాయి. అంత మాత్రాన మందబుద్ధిగాడు, పనికిమాలిన వాళ్ళు, ఇంకెందుకు పనికిరారు వాళ్ళు కట్ చేస్తే ఏమైంది? ఈరోజు ఐటీ మంత్రి కూర్చున్నాడు. మీరు రెచ్చగొట్టి కూటమి పార్టీకి ఇన్ని సీట్లు ఇచ్చారు ప్రజల దగ్గర నుంచి. చాలా చీ అనిపించుకోండి, ఇది వాస్తవం. ఎందుకంటే మీరు ఈ రకంగా వెళ్ళకపోతే అలా జరగకపోనేమో. మీ మాటలే ఇవన్నీ కూడా. మీరే ప్రజల్ని అసహించుకుంటేలా చేసుకున్నారు, మీ నెత్తిని మీరే చేయబెట్టుకున్నారు. భస్మాసుర హస్తం అంటారు దీన్ని. అది ఎవ్వరు ఏం చేయరు. భస్మాసురుడు చాలా బలమైనోడు, అతనికి తిరుగు లేదు. ముల్లోకాలని గడగడలాడించిన వ్యక్తి భస్మాసురుడు. ఆయన ఎలా చంపాలరా అనుకుంటే ఆయన తీసుకున్న వరం ఏంటి? ఎవరి వల్ల కూడా నాకు చావు రాకూడదు, తన నెత్తి మీద తను చేయి పెట్టుకున్నప్పుడు మాత్రమే సస్తాడు, ఆయన చనిపోతాడు. ఏమైంది? విష్ణు వచ్చి ఓ స్కెచ్ గీశాడు, అయిపోయింది, భస్మం అయిపోయాడు. అంత గడగడలాడించిన వ్యక్తి కూడా. ఎందుకంటే స్వయంకృతాపరాధాలు ఇవి. మనం చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి. నేను ముందు చెప్పాను కదా, కర్మ రిపీట్స్. అదే ఈరోజు జరిగింది. ఒక మహిళగా ఆవిడ మాట్లాడిన మాటలు ఇంకా చాలా దారుణమైనవి ఉన్నాయి, అదొకటే కాదు. నెక్స్ట్ కొడాలి గారు ఏబీ ఒకటి ప్లే చేయండి. సన్న బియ్యం ఇస్తానని అధ్యక్ష
సన్న బియ్యం ఇస్తామని అదే చెప్పేది కూర్చో చెప్పు. అన్న ఇప్పుడు కూడా అంట నీ అమ్మ మొగుడేనే అధ్యక్ష చెప్తా అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మొట్టమొదట నాలెడ్జ్ గురించి చెప్పాడు అధ్యక్ష. మాకు నాలెడ్జ్ అనేది బాడీలో ఉండదు అధ్యక్ష, బ్రెయిన్ లో ఉంటది. ఆయన పెద్ద బాడీ ఉంది కాబట్టి దాంట్లో ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతున్నాడు అధ్యక్ష. బాడీలో కాదు నాలెడ్జ్ ఉండేది